చాలా చక్కటి ప్రశ్న అడిగారండి. ఫిజియోథెరపీ అనేది మనకి ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లమ్ని బేసిక్గా మెడిసిన్స్తో ట్రీట్ చేసుకున్న తర్వాత లేదా సర్జరీతో ట్రీట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఫర్దర్ రాకుండా చేసుకునే ఎక్సర్సైజ్ మన కండరాలకే కానీ మన ఎముకలకి కానీ బలపరిచేవి ఫిజియోథెరపీ. ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేవి మనము స్టార్టింగ్లోనే చేసుకున్నా కూడా మనకి కోర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజెస్ కానీ ఇవి స్టార్టింగ్ నుంచి చేసుకున్నా కూడా మనకి సర్వైకల్ స్పాండలైటిస్ కానీ లో బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా మన దరిదాపులో రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చిన తర్వాత అని అనుకుంటే ఇనీషియల్గా మాత్రము మనం ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకోవాలి. చాలామంది డయాగ్నోసిస్ ప్రాపర్గా చేసుకోకుండానే ఫిజియోథెరపీకి వెళ్ళినప్పుడు ఈ సయాటికా ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది సడన్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది ఇంకా సివియారిటీ పెరిగి ఆ తర్వాత ఆపరేషన్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటుంది. ఏదైనా ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఒక బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ కానీ న్యూరో సర్జన్ కానీ మీరు కన్సల్ట్ అయితే ప్రాపర్గా గైడ్ చేస్తారు.